సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 11 లక్షల విలువైన పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ కానూరి పవన్ కుమార్ తన బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగారు. అయితే ఆ బిల్లులు పాస్ చేయాలంటే 10,000 లంచం ఇవ్వాలని మున్సిపల్ డీఈ శశిధర్ డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పథకం ప్రకారం దాడులు నిర్వహించారు. డీఈ శశిధర్ సూచనతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ బాధితుడి నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే తక్షణమే ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు. చెప్పించిన వారం రోజులు ఒక 4 రోజులు ఇచ్చేస్తాను, వారం రోజులు ఇచ్చేస్తాను అని చెప్పేవాడు. చెప్పి వారం రోజులు పోయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ మీద హెరాస్మెంట్ చేయడం, గొడవ పెట్టడం, పాత వరకు బయటకు వెళ్ళడం, చేస్తాను, నువ్వు ఇచ్చేసాను, మీకు సుమారుకి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టని చెప్పండి. నేను చాలా ఇబ్బంది పెట్టండి, చాలాసార్లు చెప్పాను సార్ వచ్చారు నన్ను ఇబ్బంది పెట్టాను సార్, నేను వడ్డీలు ఇచ్చాను సార్, నన్ను అప్లికేషన్లో పెట్టాను సార్, మీరంటే కోపం కాబట్టి కాదు తీసుకుని ఎంతకాలం అయిపోయింది నేను చూడండి ఆఫీస్ రాలేదు, మా ఫాదర్ చెప్తున్నారు మీరు చేస్తున్నారు అన్నారు, కొన్ని ఏదో చెప్పేసి ఉంటుందని జరిగింది. ఇక్కడ మీద కూడా మీరు ఎలా ఆఫ్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్గా సార్. అవును నా నుంచి మీకే తెలిసిన మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ 1.5 year నుంచి మీరు ఎవరైనా బిల్లు అప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 10,000 అన్నారు, ఇప్పుడేమో ఫైల్స్ 2 ఆటలు సంతకం పెట్టారు, మిగతా ఏమో పక్కన పెట్టి ఇచ్చేవాళ్ళ. ఏం చేయమని ఏం చేద్దాం చెప్పండి సార్. మొత్తం 11 లక్షల బిల్లు వస్తుంది. ఎన్ని పనులకి 11 లక్షలు? మొత్తం 5 వర్కులు సార్. అవి 5 వర్కులకి కూడా టోటల్గా 11 లక్షలు చెప్పి